వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు నా కాన్సెప్ట్ సార్ స్కూల్ స్థాయి నుంచి కాంపిటేటివ్ స్థాయి వరకు చాలా ఎక్కువ మందిని ఎక్కువ రకాలుగా ఇబ్బంది పెట్టే టాపిక్ రిపోర్టెడ్ స్పీచ్. ఈ 1 అవర్ కొంచెం గట్టిగా స్కిప్ చేయకుండా మీరు చూడండి, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తూ టుడేస్ మై కాన్సెప్ట్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్. సో ముందుగా చాలా రోజుల నుంచి నేను వీడియో పెట్టలేకపోయాను. సో వెయిట్ చేస్తున్నా, కామెంట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అపాలజైజ్ చెప్తూ ఇప్పటి నుంచి వీడియోస్ నేను ఖచ్చితంగా పెడతానని చెబుతూ సో ఈరోజు నా టాపిక్ రిపోర్టెడ్ స్పీచ్. టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు జనరల్గా మనం ఒక మాట మాట్లాడుకుందాం. మన డే టు డే లైఫ్లో, మన రోజువారీ జీవితంలో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని, అది ఎవరైనా కావచ్చు, సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి అనుకోండి, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్, ద సెకండ్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సార్ కొంచెం క్లారిటీ తీసుకుందాం, కొంచెం క్లియర్గా చెప్పండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. అతను చెప్పాడు, he said I'm going to beach. He said I'm going to beach. ఇది ఒక రకం, దీన్నే డైరెక్ట్ స్పీచ్ అంటాం. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. he said that he was going to beach. అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మనం 2 రకాలుగా చెప్పాము. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. సార్ దీంట్లో మాకు అర్థమయ్యేది ఏముంది సార్? బాగా ఫస్ట్ ఏం చెప్తా సార్ అంటే, ఈ స్పీకర్ యొక్క యాక్చువల్ వర్డ్స్ అంటే సేమ్ డిటో టు డిటో. అతను చెప్పాడు నేను బీచ్కి నేను వెళ్తున్నాను అని. అతను చెప్పాడు నేను వెళ్తున్నాను అనేది ఎక్స్ చెప్పినటువంటి మాటల్ని ఎగ్జాక్ట్గా దించుతే ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఆర్ సెట్ టు బి డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా అవే మాటల్ని మన స్టైల్లో మనము మీనింగ్ చేంజ్ కాకుండా మన వేలో మనం చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఎలా? ఇలా he said that he was going to beach. మీనింగ్, తెలుగు మీనింగ్ చెప్పండి. అతను చెప్పాడు నేను వెళ్తున్నాను అని. ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి అతను వెళ్తున్నాడు అనే మీనింగ్. అంటే మీనింగ్ ఒకటే, డైరెక్ట్గా అతని పదాలని మనం దించితే డైరెక్ట్ స్పీచ్, అతని పదాలని మనలో చేసుకొని చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది కాంపిటేటివ్స్ లైక్ స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టే టాపిక్, అయ్యా ఒక సెంటెన్స్ని, ఒక డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి అంటే వాట్ షుడ్ ఐ డూ దట్, వాట్ రూల్స్ షుడ్ ఐ ఫాలో దట్? ఏ రూల్స్ ఫాలో కావాలా? క్లియర్గా వినండి. he says I'm learning grammar. he says I'm learning grammar. బాగా గమనిస్తే దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్లోకి చేంజ్ చేయాలి సార్ అంటే, ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి సార్ అంటే ఏ రూల్స్ ఫాలో కావాలా? క్లియర్గా వినండి. ముందు ద గివెన్ సెంటెన్స్ నేను 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. he says అనేది ఒక పార్ట్, ఐఎమ్ లెర్నింగ్ గ్రామర్ అనేది ఒక పాయింట్. బాగా వినండి. he says అనేది ఒక పార్ట్, ఐఎమ్ లెర్నింగ్ గ్రామర్ అనేది ఒక పాయింట్. అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ఒక పార్ట్, దానికి ముందు ఉన్నది ఒక పార్ట్. వీటిని ఫస్ట్ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాను నేను. ఐఎమ్ కాలింగ్ దిస్ వన్ యాజ్ అ రిపోర్టింగ్ పార్ట్ అంటాను, లేకపోతే రిపోర్టింగ్ క్లాజ్ అంటాను. క్లాజ్ అంటే ఒక సెంటెన్స్ అనవచ్చు. దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అయినా అనవచ్చు, లేకపోతే రిపోర్టింగ్ క్లాజ్ అయినా అనవచ్చు. మరి దీన్ని ఏమంటాం సార్ అంటే, ఇట్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ పార్ట్ అంటాను, లేకపోతే రిపోర్టెడ్ క్లాజ్ అంటాను. బాగా వినాలి. ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి అండి. రూల్ ఏంటంటే, దీన్ని ముందు రిపోర్టింగ్ పార్ట్ అన్నాను, దీన్ని నేనేమన్నాను? రిపోర్టెడ్ పార్ట్ అన్నాను. రిపోర్టెడ్ పార్ట్ అని పేర్లు పెట్టి పిలుచుకున్నాం, మంచిది.
ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ చూడండి, సేస్ అనేది కదండి. జనరల్గా మనం ఏం చెప్తాం, సే, సాడ్, సాడ్ అండ్ సేయింగ్. అంటే ఇది V1, V2, V3, V4 అంటే వర్బ్ కదండి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో విల్ కాల్ దిస్ వన్ యాజ్ అ వర్బ్ కదా. రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బును బావినండి, రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బును రిపోర్టింగ్ వర్బ్ అని అనొచ్చా? డెఫినెట్గా అనొచ్చు. రిపోర్టింగ్ వెర్బ్. ఎందుకు సార్ ఇది చెప్తున్నావు సార్ అంటే, బికాస్ రిపోర్టింగ్ వర్బ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ మేకింగ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అంటే ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చాలి అన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్ యొక్క రిపోర్టింగ్ వర్బ్ యొక్క పాత్ర చాలా పెద్దది. ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, మంచిది, ఇది తీసేస్తున్నాం. రిపోర్టింగ్ వర్బ్ ఏంటిది? రిపోర్టింగ్ వర్బ్ ఏది? సేస్ అనేది. రిపోర్టింగ్ వర్బ్ సే ఆర్ సేస్, సెడ్ అండ్ సెడ్. గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రజెంట్ టెన్స్లో ఉంటే, అంటే సే కానీ సేస్ కనుక ఉంటే, రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏంటి సార్? ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ ఉంటుంది కదండి, ఆ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ డజంట్ చేంజ్. సేమ్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా డిటో వచ్చేస్తుంది. ఐ ఆమ్ లెర్నింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, ఇక్కడ కూడా ప్రెజెంట్ కంటిన్యూసే రావాలా, బికాస్ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి. ఫస్ట్ పాయింట్ అది. ఈ పాయింట్ మీకు అర్థమైందంటే సెకండ్ పాయింట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, దట్ ఈస్ లైక్ ఎ సే ఆర్ సేస్. అయ్యా నువ్వు ఇచ్చిన రిపోర్టింగ్ వర్బ్ సే కానీ సేస్ కానీ ఉంటే రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు, అదే టెన్స్ దిగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ఇక్కడ కూడా ప్రజెంట్ కంటిన్యూసే రావాలి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంటే రావాలా. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సింపుల్ పాస్టే రావాలి. అంటే ముందు మనం టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. టెన్స్ వచ్చిన వాళ్ళందరికీ మీకు ఐ ఆమ్ లెర్నింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రజెంట్ కంటిన్యూసే రావాలా. ఎందుకు? బికాజ్ రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉంది. మరి వేరే రకంగా కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇదే సెంటెన్స్ని రెండో సెంటెన్స్గా నేను రాస్తాను చూడండి. ఈ సేస్ కాకుండా హీ సెడ్ I have learnt skills. Said I have learnt skills. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఫస్ట్ పార్ట్ ఏమన్నా మనం రిపోర్టింగ్ పార్ట్ అన్నాము, దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అన్నాము కదమ్మా. రైట్? ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ కూడా రిపోర్టింగ్ వర్బ్ సెడ్. సెడ్ ఈస్ దేర్, ఇట్స్ వాట్? పాస్ట్ ఉంది. ప్రజెంట్లో ఉన్నప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్లో చేంజ్ జరగదు, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ అంటే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రజెంట్ కంటిన్యూసే రావాలి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏదైతే ఉంటుందో ఇండైరెక్ట్లో కూడా అదే రావాలి. పొరపాటున సేస్ కాకుండా సెడ్ అని ఉంటే, అంటే పాస్ట్ టెన్స్లో ఉంటే, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ లైక్ సేస్ కాకుండా సెడ్ అని ఉంటే, అప్పుడు ఈ రిపోర్టెడ్ పార్ట్లో చేంజెస్ జరుగుతాయి. రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ మారుతుంది. ఎలా మారుతుంది అంటే ప్రజెంట్ ఉంటే పాస్ట్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ లెర్న్ట్ అనేది ఏ టెన్స్ మాట్లాడాలి. అంటే టెన్స్ నేర్చుకోవాలి, టెన్స్ మీద గ్రిప్ ఉండాలి. ఉన్నప్పుడే నీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా మజాగా ఉంటుంది. ఐ హ్యావ్ లెర్న్ట్ అనేది ఏ టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ లెర్న్ట్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్. అది డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ లెక్క వచ్చేసరికి he said that he had learned skills. అంటే ఏమైంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి సార్ అంటే, మీరు ఫోకస్ చేయాల్సింది ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫోకస్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇస్ వర్బ్, రిపోర్టింగ్ వర్బ్. అయ్యా అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? ప్రజెంట్లో ఉంటే సేమ్ దింపండి,
ఇది పాస్ట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది, అంటే అప్పుడు మన వర్క్ స్టార్ట్ అవుతుంది. లెట్ us గో ఫర్ దిస్. ఇంకో క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తా. రైట్, ఇప్పుడు చూడండి. హీ సెడ్, బాగా చూడండి. హీ సెడ్ ఐ లైక్ మ్యూజిక్. హీ సెడ్ ఐ లైక్ మ్యూజిక్. ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ నుంచి మనం ఏమన్నాం? ఫస్ట్ పార్ట్ని ఏమన్నాం? రిపోర్టింగ్ పార్ట్ అన్నాం. దీన్ని ఏమన్నాం? రిపోర్టెడ్. బాగా వినండి, రిపోర్టెడ్ పార్ట్ అన్నాం, లేదా రిపోర్టెడ్ క్లాజ్ అని అన్నాం. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? సెడ్ అనే వర్బ్, అంటే రిపోర్టింగ్ వర్బ్ను ఫోకస్ చేసినాం. ఇది దేంట్లో ఉంది? సెడ్ అంటే పాస్ట్లో ఉంది కదా. సో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు, ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్, అంటే ఐ లైక్ మ్యూజిక్ అనేది సింపుల్ ప్రజెంట్ కదా, అంటే ఇది టెన్స్లో మార్పు ఉంటుంది. ఎలా మార్పు ఉంటుంది సార్ అంటే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో కనుక ఐ లైక్ మ్యూజిక్ అనేది ఏ టెన్స్లో ఉందమ్మా? సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉన్నది బాగానండి. సింపుల్ ప్రజెంట్లో ఉన్నది ఇక్కడ పోయేసరికి సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్లో అన్నీ పాస్ట్ అవుతాయి అంతే. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, ఏంటి? ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్. ఈ సెంటెన్స్ కనుక సింపుల్ ప్రజెంట్లో ఉంటే ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి సింపుల్ పాస్ట్ లాగా మార్చాలి. అలా కాకుండా సింపుల్ ప్రజెంట్ లేదు ఇక్కడ, ఈ ప్లేస్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి, అదే ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే ఏం లేదు, ప్రజెంట్ అన్నీ పాస్ట్ అవుతాయి అంతే. ఎందుకు? రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి. అలా కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో సింపుల్ ప్రజెంట్ లేదు, ప్రజెంట్ కంటిన్యూస్ లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్లో పోయేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. అలా కాకుండా నెంబర్ 4 ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే నెంబర్ 4th టెన్స్. ప్రజెంట్ అని ఇక్కడ పోయేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. బాగా గమనించాలి. సింపుల్ ప్రజెంట్ ఉంటే ఎప్పుడు ఇదంతా ఎప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తూ ఐ హోప్ దట్ వన్ యూఆర్ అండర్స్టాండింగ్ బెటర్. రిపోర్టింగ్ వర్బ్ బాగా గమనించండి. రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే, అంటే సెడ్ అని ఉంటే, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్లో మార్పులు ఉంటాయి, అంటే టెన్స్ మారుతుంది. ఈ ప్లేస్లో కనుక సింపుల్ ప్రజెంట్ ఉంటే ఇవి అవుతాయి. ఈ ప్లేస్లో ఇవి ఉన్నాయనుకోండి, ఇవి కావాలి. అలానే కంటిన్యూషన్ చేద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అయింది. అలా కాకుండా నెంబర్ 5th టెన్స్ సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇక్కడికి పోయేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అలా కాకుండా పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నెంబర్ 7 పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, నో చేంజ్, సేమ్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది. పాస్ట్ పర్ఫెక్టే రావాలి. అలా కాకుండా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, సేమ్ ఇదే టెన్సే రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే రావాలి. ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవి ఇండైరెక్ట్లోకి ఇలా మారుతాయి. ఇదంతా ఎప్పుడు సీను? దిస్ ఎంటైర్ సీన్ ఎప్పుడు సార్ అంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు. ప్రజెంట్లో ఉంటే నాకేం ఇబ్బందిలే, ఇక్కడ ఏ టెన్స్ ఉంటే అదే వస్తుంది. రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ అంటే సెడ్ అని కాలబడిందే, అప్పుడు ఇదంతా
ఇక్కడ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో. ఇక్కడ చూడండి, ప్రజెంట్లో ఉన్నవి 4 పాస్ట్లో అయినాయి. ప్రజెంట్లో ఉన్నవి 4 పాస్ట్లోకి ఇచ్చాయి. తర్వాత పాస్ట్లో ఉన్న చూడండి, సింపుల్ పాస్ట్ నెంబర్ 5 కదండి, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. నెంబర్ 7 పాస్ట్ పర్ఫెక్ట్ రిమైన్ పాస్ట్ పర్ఫెక్టే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే అవుతుంది. ఇదంతా కూడా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు. సో 2 పాయింట్లు మనం డిస్కస్ చేసినాం. ద 2 పాయింట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఏంటి సార్ ఆ 2 పాయింట్స్ అనేది ఇంకొకసారి రాసి మీకు చూపిస్తాను. కొంచెం లెంతీ అయినా పర్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. మంచి విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పు లేదని నా ఫీలింగు. హీ సేస్ I like music. He says I like music. ఇది ఒక పాయింట్. డైరెక్ట్ స్పీచ్ అది. ఇండైరెక్ట్ స్పీచ్లో he says కాకుండా he said I like music. ఇక్కడ చూడండి, ఇక్కడ I like musicే రెండిట్లలో కూడా సింపుల్ ప్రెజెంటే ఉన్నాయి. కానీ ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు మాత్రము ఇక్కడ మనం ఈ రిపోర్టింగ్ వర్బ్ కొంచెం రోల్ చేస్తుంది అని చెప్తాం. ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఐ లైక్ మ్యూజిక్ సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇండైరెక్ట్లో కూడా సింపుల్ ప్రజెంటే రావాలి, బికాస్ రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉంది కాబట్టి. అప్పుడు హీ సేస్ that he likes music. చూడండి, he likes music, I like music రెండు కూడా సింపుల్ ప్రజెంటే. నీకు ఓన్లీ సబ్జెక్ట్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ హీ అయ్యింది, ఇక్కడ హీ అయింది. డి యూ అండర్స్టాండ్? హియర్ ఓన్లీ సబ్జెక్ట్ చేయింది, కానీ ఇక్కడ సింపుల్ ప్రజెంటే, ఇది సింపుల్ ప్రజెంటే. బికాస్ రిపోర్టింగ్ వర్బ్ సింపుల్ ఉంది కాబట్టి, అంటే ప్రజెంట్లో ఉంది కాబట్టి టెన్స్లో మార్పు లేదు. అది ఇక్కడికి రండి. హీ సెడ్ అనింది కదా, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కదా. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు ఎలా అయితే చూడండి, హీ సెడ్ దట్ హీ లైక్డ్ మ్యూజిక్. హీ సెడ్ దట్ హీ లైక్డ్ మ్యూజిక్. ఇక్కడ చూడండి, హీ లైక్డ్ అన్నాను. హీ లైక్డ్ అనేది సింపుల్ పాస్ట్, సబ్జెక్టు ప్లస్ V2 కదా. అంటే ఇక్కడేమో సింపుల్ ప్రజెంట్ ఉంది, ఇండైరెక్ట్గా పోయేసరికి సింపుల్ పాస్ట్ అయింది కదా. ఎందుకయింది అంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి. అంటే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా. ప్రజెంట్లో ఉంటే నో ప్రాబ్లం, అదే టెన్స్ డిటో అవుతుంది. పాస్ట్లో ఉంటే మారుతుంది. ఎలా మారుతుంది సార్ అంటే ఇలా మారుతుంది. సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇలా చేంజ్ అవుతుంది. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. 2 పాయింట్లు డిస్కస్ చేసినాం ఈ 20 మినిట్స్లో. ఇచ్చిన సెంటెన్స్ని రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. ఫోకస్ చేయాల్సింది రిపోర్టింగ్ వర్బ్. అది ప్రజెంట్లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం, పాస్ట్లో ఉన్నప్పుడు ఇలా చేంజ్ అవుతుంది. రెండోది ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీకు డైరెక్ట్ స్పీచ్లో మీకు ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్లో మీకు ఇన్వర్టెడ్ కామర్స్ అంటే పంక్చుయేషన్ మార్క్స్ కనబడుతుంది. ఇక్కడ కామా కావచ్చు, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ కావచ్చు. ఇన్వర్టెడ్ కామర్స్ కామా ఉంది అంటే అది డైరెక్ట్ స్పీచ్ అని. ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు ఏది రాయకూడదు ఇక్కడ. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు పంక్చుయేషన్ మార్క్స్ ఎండ్ ఆఫ్ ఫుల్ స్టాప్ కూడా వస్తుంది, కానీ మిగతాది మీకు ఇన్వర్టెడ్ కామర్స్ రాకూడదు. అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ వర్బ్ను మీరు ఫోకస్ చేయండి. లెట్ us గో ఫర్ దిస్ వన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొని చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us అండర్స్టాండ్. She says I have watched this movie. I have watched this movie already.
ఐ హ్యావ్ వాచ్ దిస్ మూవీ ఆల్రెడీ. ఇప్పుడు ఇది సెంటెన్స్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు అనుకోండి, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు ఏం చేయాలా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకేనా, మారుద్దాం. లెట్ us అండర్స్టాండ్ హియర్. ముందు ఏం చేయాలా, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ అన్నాను, ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ అన్నాను. షీ సేస్ అనేది మనకు రిపోర్టింగ్ వర్బ్ను ఫోకస్ చేయాలి. దీంట్లో ఉంది సేస్ అనేది ప్రజెంట్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ ఉంది కదమ్మా, ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్లో మార్పు ఉండదు. ఇట్ డజంట్ చేంజ్, సేమ్ ఇట్ విల్ బి లైక్ ఇట్ డిటోడ్, లైక్ ఇట్ విల్ బి రిపీటెడ్ అనమాట. అంటే ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, ద టెన్స్ ఆఫ్ ద రిపోర్ట్ పార్ట్ డజంట్ చేంజ్. మళ్ళీ ఎక్కువసార్లు చెప్పి బోర్ కొట్టిస్తానేమో. ఇది ప్రజెంట్లో ఉంటే ఈ డే టెన్స్ ఉంటే అది దిగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ వాచ్డ్. సబ్జెక్ట్ టు హ్యావ్ ప్లస్ వాచ్డ్ అనేది V3 కదమ్మా. సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అంటే రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే రావాలా. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సేస్ అంది, సేస్ అవుతుంది. షీ సేస్ దట్. ఇక్కడ దట్ ఎందుకు వస్తుందో నేను చెప్తాను. దట్ షీ అంటే ఎవరు, ఇక్కడ హై అంటే ఎవరు, షీ కదా. షీ హ్యాస్ వాచ్డ్ దిస్ ఏమైతుంది, దట్ అవుతుంది. దట్ మూవీ, షీ హ్యాస్ వాచ్డ్ దట్ మూవీ. ఇది పాయింట్, ఇది కరెక్ట్ ఆన్సర్. షీ సేస్ దట్ షీ హ్యాస్ వాచ్డ్ దట్ మూవీ అన్న. ఇప్పుడు మీరు గమనిస్తే షీ హ్యాస్ ప్లస్ V3, సబ్జెక్టు హ్యాజ్ ప్లస్ V3, సబ్జెక్టు హ్యాజ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్టే కదా. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టే, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టే. ఇదంతా ఎందుకు, బికాస్ ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి, రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్లో ఉంది కాబట్టి. ఇక్కడ మీరు మెయిన్ చేంజెస్ ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ మీరు చూడాల్సింది ఇక్కడ చూడండి. ఇక్కడ నేను దట్ అని పెట్టాను, అంటే ఒక లింకర్ కనెక్టర్ పెట్టాను. ఇక్కడ దిస్ అని ఉంటే ఇక్కడ నేను దట్ అని పెట్టాను. దిస్సు దట్ అయింది. అంటే ప్రజెంట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న దిస్సు ఇండైరెక్ట్లోకి దట్ అవుతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో కొన్ని ఇండైరెక్ట్లోకి సరే కొన్ని మార్పులు చెందుతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెన్స్కు సంబంధించి కాకుండా మిగతావి కొన్ని చేంజ్ అవుతాయి. ఏమేమి చేంజ్ అవుతాయి సార్ అంటే ఒకటి చూద్దాం. బాగా గమనించండి. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినాం. జస్ట్ నాకు తెలుసు కాబట్టి రూల్స్ మార్చాను, మీతో నేను క్లియర్గా చూపిస్తాను. ఈ దిస్ ఇక్కడ దట్ ఎందుకు వచ్చింది, 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దట్ ఎందుకు వచ్చింది, ఇక్కడ దిస్ దట్ ఎందుకు అయింది అనేది చూస్తాము. అంటే కొన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవి ఇండైరెక్ట్గా పోయేసరికి మారుతాయి. ఏమేమి మారుతాయి, ఎట్లా మారుతాయి ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను. డైరెక్ట్ ఇది టెన్స్కు సంబంధించింది కాదు, మామూలుగా అడిషన్ టు టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో కనుక సే టు అని ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్ కావాలా. సేస్ టు అని ఉందనుకోండి, ఆబ్వియస్లీ టెల్స్ అవుతుంది. ఇక్కడ సెడ్ అని ఉందనుకోండి, ఇక్కడ కూడా సెడ్డే ఉంటుంది. ఇక్కడ సెట్ టు ఉందనుకోండి, ఇక్కడ టోల్డ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. సెట్ టు ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. సో ఇది రిపోర్టింగ్ వర్బు మార్చే పద్ధతి. రిపోర్టింగ్ వర్బు సే టు ఉంటే ఇండైరెక్ట్గా పోయేసరికి టెల్ కావాలా. రిపోర్టింగ్ వర్బ్ కనుక సేస్ టు ఉంటే ఇండైరెక్ట్లో పోయేసరికి టెల్స్ కావాలా. సెడ్ అంటే సెడ్డే ఉంటుంది, సెట్ టు ఉంటే టోల్డ్ అవుతుంది, సెట్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. మంచిది, ఇది ఒక పాయింట్. ఇక్కడ దిస్ ఉంటే దట్ అయింది చూడండి. డైరెక్ట్ స్పీచ్లో దిస్ అని ఉంటే, దిస్ మూవీ ఉంటే ఇక్కడ పోయేసరికి దట్ అయింది. అంటే ఇంకా కొన్ని మారుతాయి. అవి ఏంటో నేను ఒకసారి రాస్తాను. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ దిస్ అనేది దట్ అవుతుంది. ఇక్కడ హియర్ ఉంటే ఇండైరెక్ట్లో పోయేసరికి హియర్ కాస్త దేర్ అవుతుంది, హియర్ దేర్ అవుతుంది. నవ్వు ఉందనుకోండి, దెన్ అవుతుంది. నవ్వు ఉంటే దెన్ అవుతుంది. ఉంటే బిఫోర్ ఉంటే ఎగో అవుతుంది, బిఫోర్ ఉంటే అగో అవుతుంది. టుడే ఉంటే ద డే అవుతుంది. దిస్ నైట్, టునైట్ ఉంటే దిస్ నైట్, టుడే దట్ డే అవుతుంది. టునైట్ దట్ నైట్ అవుతుంది. టునైట్
దట్ నాట్ అవుతుంది డిఎస్ ఐడిఎస్ కంటిన్యూషన్. అది ఎస్టర్డే ఉందనుకోండి ద ప్రీవియస్ డే అవుతుంది, లేదా ద లాస్ట్ డే అవుతుంది. అండ్ టుమారో ఉన్నదనుకోండి ద నెక్స్ట్ డే అవుతుంది, లేకపోతే ది ఫాలోయింగ్ డే అవుతుంది. ఓ చిన్న మిస్టేక్ ఇక్కడ సిన్స్ డస్ అనేది కొంచెం చిన్న మిస్టేక్ అమ్మా. ఇది కాదు, సిన్స్ డస్ సో అవుతుంది. అంటే డైరెక్ట్లో ఉన్నటువంటి డస్ ఇక్కడ సో అవుతుంది. హెన్స్ దెన్స్ అవుతుంది ఇక్కడ హెన్స్ ఉందనుకోండి, హెన్స్ దెన్స్ అవుతుంది. ఇక్కడ దిస్ దట్ అయినప్పుడు ప్లూరల్లో దీస్ ఉంటుంది కదా, దోజ్ అవుతుంది. దీస్ ఏమవుతుంది, దోజ్ అవుతుంది. సో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవి ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని మారుతాయి. ఏమేమి మారుతాయి సార్ అంటే దిస్, దట్, ది, హియర్, దేర్, నవ్వు, దెన్, డజ్, సో అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ అగో అవుతుంది, టుడే దట్ డే అవుతుంది, టునైట్ దట్ డే అవుతుంది, ఎస్టర్డే ద ప్రీవియస్ డే, టుమారో నెక్స్ట్ డే అవుతుంది, హెన్స్ దెన్స్ అవుతుంది, దీస్ దోజ్ అవుతుంది. మస్ట్ అని ఒకటి ఉంటుంది, మస్ట్ హ్యాడ్ టు అవుతుంది. మస్ట్ ఏమవుతుంది, హ్యాడ్ టు అవుతుంది. సో ఇవి మెయిన్ చేంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది టెన్స్కు సంబంధించింది కాదు, టెన్స్కు కాకుండా డైరెక్ట్ స్పీచ్లో కనుక ఇవి ఉంటే ఇండైరెక్ట్లోకి ఇలా మారుతాయి. సో ఏవేవి గుర్తుపెట్టుకున్నాం మనం, ఏవేవి చూసుకుంటున్నాం? రిపోర్టింగ్ వర్బ్ ఫస్ట్, సే టు టెల్ అయింది, సేస్ టు టెల్స్ అయింది, సెడ్ అయింది, సెడ్ టు టోల్డ్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే షీ సేస్, దట్ ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తాను. ఆ పాయింట్కి నేను నెక్స్ట్ వస్తా. షీ సేస్ ఐ హ్యావ్ వాచ్డ్, దిస్ అనేది ఇక్కడ దట్ అయింది, అది మారింది. దిస్ అనేది దట్ అయింది. ఎందుకు? మనకు రూల్లో ఆల్రెడీ ఉంది కదా. ఏముంది రూల్లో? డైరెక్ట్ స్పీచ్లో దిస్ ఉంటే దట్ రాసుకోండి అని ఉంది. అక్కడ మనం చేంజ్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడేటప్పుడు సార్ ఈ కామాలు ఇవి తీసేసినావు, ఇండైరెక్ట్లో దట్టు పెట్టినావు. ఎందుకు దట్టు పెట్టినావు? ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తాం, రైట్? మామూలుగా మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఎన్ని రకాల సెంటెన్స్లు? అసర్టివ్ సెంటెన్స్ అని, అసర్టివ్ అని రెండు, ఇంపారేటివ్ అని రెండు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని మూడు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని నాలుగు, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అని 4 రకాల సెంటెన్స్లు మనకు తెలుసు. అసర్టివ్ సెంటెన్స్ని అంటే నౌన్తో ప్రణౌన్తో స్టార్ట్ అవుతుంది. నౌన్తో కానీ ప్రణౌన్తో కానీ, ఐవు ఏదే కానీ పేర్లు కానీ. అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు దేంట్లో మనకు రిపోర్టెడ్ పార్ట్లో కనపడుతుంది కదా, టెన్స్ కాదు సెంటెన్స్. అక్కడ కనుక అసర్టివ్ సెంటెన్స్ ఉంటే రిపోర్టింగ్కి మధ్యన, అంటే రిపోర్టింగ్ పార్ట్కి రిపోర్టెడ్ పార్ట్కి మధ్యన దట్ వస్తుంది. ఏమొస్తుంది? దట్ వస్తుంది. అది దట్ వస్తుంది. అసర్టివ్ సెంటెన్స్కి దట్ వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్కి డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు ప్రిపోజిషన్ టు వస్తుంది. ఎక్కడ వస్తుంది? రెండింటికి మధ్యన. ఏ రెండింటికి మధ్యన సార్? మాకేనా తెలుస్తుంది సార్? చెప్తాను సార్. ఏ రెండింటికి మధ్యన అంటే ఇక్కడ చూడమ్మా, ఈ రెండింటికి మధ్యన అంటే రిపోర్టెడ్ పార్ట్కి మధ్యన నేను దట్టు పెట్టా. ఎందుకు పెట్టా దట్టు? నేను ఐతో స్టార్ట్ అయింది అంటే అసర్టివ్ సెంటెన్స్. ఏది అసర్టివ్ సెంటెన్స్? ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఐతో స్టార్ట్ అయింది అంటే ప్రణౌన్తో స్టార్ట్ అయినా నౌన్తో స్టార్ట్ అయినా అసర్టివ్ అంటాం. అసర్టివ్కి దట్టు వాడండి అని చెప్పుకున్నాం. అసర్టివ్కి సెంటెన్స్ కనుక
టెన్స్ కాదు, ఇది సెంటెన్స్. దట్టు వాడండి, అజెక్టివ్కి దట్టు వాడండి. అదే రిపోర్టెడ్ ప్లేస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, టు వాడండి. ఇంటరాగేటివ్ ఉంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మారుతప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ వాడండి. ఇఫ్ ఆర్ వెదర్ వాడండి. అదే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ కనుక ఉంటే మళ్ళీ దట్ అనే కంజంక్షన్ తీసుకోండి. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలా? దట్టు తీసుకోవాలి, తర్వాత టు తీసుకోవాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే, ఇంటరాగేటివ్ అయితే ఇఫ్ ఆర్ వెదర్ది, అదే డబుల్ హెచ్ క్వశ్చన్ ఉంటే మళ్ళీ వేరు, నేను ఒక్కొక్కటి సపరేట్గా తీసుకుంటాను. తర్వాత ఇదేమిటే ఎక్స్క్లామేటరీ ఉంటే దట్టే వాడండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ తీసుకుంటాను క్లియర్గా, 4 పాయింట్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ క్లియర్గా చూడండి, కొంచెం లెంత్ అయినా పార్ట్ 2కి తీస్తాను. సో క్లియర్గా అర్థం చేసుకోవాలి సార్ అంటే మీరు 2 పార్ట్లు చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే, హీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు బీచ్. దాన్ని హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు బీచ్ అన్న మార్చానా? ఫోకస్ చేసినాం ఇక్కడ. ఇది రిపోర్టింగ్ పార్ట్, దీన్ని రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్లో సెడ్ అని ఉంది కదా, సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మారుతుంది. ఐ ఆమ్ గోయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ పాస్ట్ వాజ్ అయింది, పాస్ట్ కంటిన్యూస్ అయింది. మంచిది. ఇక్కడ కామా ప్లేస్లో దట్టు తీసుకున్నాను. ఎందుకు దట్టు తీసుకున్నాను అంటే ఐతో స్టార్ట్ అయింది, అంటే అజర్టివ్ సెంటెన్స్ కదా. అజర్టివ్ సెంటెన్స్ అయినప్పుడు అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా అజర్టివ్ సెంటెన్స్ అంటారు. దట్టు తీసుకోండి అని చెప్తాం. ఎప్పుడు చెప్పాం? ఇప్పుడు దాకా రూల్ చెప్పాం. ఇక్కడ నాకు టెన్స్ కాదు మీరు మాట్లాడేది, టెన్స్ వేరు, సెంటెన్స్ వేరు. సెంటెన్స్ లైక్ యూనో నేచర్ ఆఫ్ దట్ వర్డ్స్. అది ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్ టు బీచ్ అనేది 2 రకాల క్వశ్చన్లు. ఐ ఆమ్ గోయింగ్ టు బీచ్ అనేది ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్. ఏ టెన్సు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సు. ఏ సెంటెన్సు అంటే మీరు చూడాల్సింది, ఏ సెంటెన్సు అంటే అజెక్టివ్ సెంటెన్సు, అఫర్మేటివ్ సెంటెన్సు. దాన్ని డైరెక్ట్లోంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు దట్టు పెట్టండి. అందుకే నేనేం పెట్టాను ఇక్కడ, ఏం పెట్టాను సార్ అంటే చూడండి, హీ సెడ్ ఐ లైక్ మ్యూజిక్. రెండోది అంటే ఫస్ట్ పాయింట్ ఏం చూడాలా? రిపోర్టింగ్ వర్బ్ చూడాలా. రెండో పాయింట్ ఏం చూడాలా? ఐ లైక్ మ్యూజిక్. ఏ సెంటెన్స్? టెన్స్ కాదా, ఏ సెంటెన్స్? ఐ లైక్ మ్యూజిక్ అసెప్టివ్ సెంటెన్స్కి ఈ కామా ప్లేస్లో దట్టు వాడండి. ఇది చూడండి, దట్టు వాడండి చూడండి. హీ సెడ్ దట్ హీ లైక్డ్ మ్యూజిక్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఎలా చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. లెట్ us go for one more example. Right. Veena said I went to Bangalore yesterday. ఇప్పుడు రూల్ చూద్దాం క్లియర్గా, నీట్గా చూడండి. వీణా సెడ్ ఐ వెంట్ టు బెంగళూరు ఎస్టర్డే అని. ఇది డైరెక్ట్ సెంటెన్స్, డైరెక్ట్ స్పీచ్. ఎలా చెప్తాము? కామాలు ఉన్నాయి, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. మంచి. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలా. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాల్సారంటే 2 విషయాలు గమనించాలి మీరు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ 2 things. ఫస్ట్ ఏంటి? రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అనేది పాస్ట్. రెండోది ఐ వెంట్ టు బెంగళూరు. ఐతో స్టార్ట్ అయింది అంటే అజెక్టివ్ కదా. అజెక్టివ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం రావాలి మనకి ఈ కామా ప్లేస్లో దట్టు తీసుకోవాలి. ఇది ఫిక్స్. అంటే ఈ రెండిటికి మధ్యలో దట్టు రావాలి. ఎందుకు రావాలా? అజెక్టివ్ సెంటెన్స్ కాబట్టి దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. మంచిది, అది వదిలేద్దాం. సెడ్ అంది కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ మారుతుంది. సెడ్ ఉంది కాబట్టి మారుతుంది. ఐ వెంట్ సబ్జెక్టు ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ ఉంది. దేంట్లో ఉంది? డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. మీరు టేబుల్ గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందు టేబుల్ చెప్పినప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్లో గమనించండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు
గమనించాలి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవి మారుతాయి అని చెప్పాం. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ ఉంది కదా, సింపుల్ పాస్ట్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంటే ఇండైరెక్ట్లో ఒకసారి పాస్ట్ పర్ఫెక్ట్ కావాలా అంటే మనకి స్ట్రక్చర్స్ రావాలా. ఇప్పుడు చూడండి, వీణా సెడ్ అవుతుంది కదండి. వీణా సెడ్ దట్ రెండింటికి మధ్యలో దట్ రావాలి కదా. దట్ ఐ, వీణా అంటే ఎవరు? ఐ కదా. ఐ బికమ్స్ షీ అవుతుంది కదా. షీ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ గాన్. షీ హ్యాడ్ గాన్ టు బెంగళూరు ద లాస్ట్ డే. ఎస్టర్డే ఏం కావాలా? లాస్ట్ డే కావాలా, లేకపోతే ద ప్రీవియస్ డే కావాలా? ఇది కరెక్ట్ ఆన్సర్. సో వీణా సెడ్ దాట్ షీ హ్యాడ్ గాన్ టు బెంగళూరు ద లాస్ట్ డే. ఇప్పుడు మీనింగ్ చూడండి. వీణా సెడ్ ఐ వెంట్ టు బెంగళూరు. వీణా చెప్పిన కరెక్ట్ ఏవైతే లైవ్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్ స్పీచ్ అన్నాము. వీణా చెప్పిన దాన్ని నా భాషలో కన్వర్ట్ చేసుకొని వీణా సెడ్ దాట్ షీ హ్యాడ్ గాన్ టు బెంగళూరు ద లాస్ట్ నైట్, లేకపోతే ద లాస్ట్ డే. షీ హ్యాడ్ గాన్, వీణా చెప్పింది ఆమె లాస్ట్ నైట్ బెంగళూరుకి వెళ్ళిపోయిందని. నేను చెప్పింది అంటే వీణా చెప్పింది నేను వెళ్ళాను అని, వీణా చెప్పింది వీణా వెళ్ళిందని. అది డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి ఉన్న డిఫరెన్సు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటమ్మా అంటే, కొంచెం మీకు కన్ఫ్యూజ్ ఏమైనా అవుతే ఇంకొకసారి వీడియో చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది రెండే విషయాలు. ఇన్ ద గివెన్ సెంటెన్స్ రిపోర్టింగ్ వర్బ్ ఏముంది, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది అజెక్టివా, ఇంపరేటివా, ఇంటరాగేటివా. ఇప్పుడు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సెకండ్ పార్ట్ కూడా తీస్తాను దీనికి. పార్ట్ 2 ఒకటే వీడియోలో పెడితే లెంత్ అవుతుందేమో. నేను సెకండ్ పార్ట్ కూడా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సెకండ్ పార్ట్ 2 కూడా తీస్తాను. ప్లీజ్ అబ్జర్వ్. ఇది చూడండి. రాజు సెడ్ టు మీ యూ హ్యావ్ డన్ a fabulous, you have done good job. Raju said to me you have done good job. బాగా గమనించండి. రాజు said to me you have done good job. ఒక నిమిషం, 1 second. గమనించడమ్మా, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో కావాలా. ఇప్పటిదాకా విన్నవి ఏవి అప్లై అవుతుందో చూడండి. రాజు సెడ్ టు మీ అనేది పార్ట్ 1 రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. ఓకేనా? ఇక్కడ మనం చూడాల్సింది రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అనేది పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉన్నప్పుడు ఈ టెన్స్ మారుతుంది. రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ మారుతుంది. ఫస్ట్ యూ హ్యావ్ డన్ అంటే సబ్జెక్టు హ్యావ్ ప్లస్ డన్ అనేది V3 కదా. V3 అంటే దేంట్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. దేంట్లో ఉందమ్మా? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇండైరెక్ట్లో పోయేసరికి డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ చేయాలి. ఎందుకు చేయాలా? నీ రిపోర్టింగ్ వర్బ్ దేంట్లో ఉంది? పాస్ట్లో ఉంది కాబట్టి చేంజ్ చేద్దాం. మంచిది. ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం ఇండైరెక్ట్. రాజు సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. రాజు టోల్డ్ మీ. చాలామంది ఇక్కడ టోల్ తర్వాత మళ్ళీ 2 పెడతారండి. టోల్డ్ టు మీ కాదు, శుద్ధ తప్పది. సెడ్ టుని టోల్డ్ అవుతుంది. ఇక రాజు టోల్డ్ టు మీ రాంగ్. చాలా అఫీషియల్స్ కూడా చాలామంది ఈ టోల్డ్ టు మీ కాదు, సెడ్ టునే టోల్డ్ అయింది. ఈ టోల్డ్ మీ అయింది. ఈ కామా ప్లేస్లో ఇది యూతో స్టార్ట్ అయింది కాబట్టి దట్ రావాలి కదా. హీ టోల్డ్ మీ దాట్ రాజు మీ అంటే నాకు చెప్పాడు. అంటే మీ అంటే నేను మంచి పని చేశాను. రాజు టోల్డ్ మీ, నాకు చెప్పాడు నువ్వు చాలా మంచి పని చేసావు. అంటే చేసింది ఎవరడా? నేనే కదా. అంటే మీ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఐ పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ డన్ గుడ్ జాబ్. ఇది చూడండి. రాజు టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ డన్ గుడ్ జాబ్. ఇక్కడ మీకు చేంజింగ్ ఆఫ్ ప్రణవం రావాలి. ఇక్కడ మీరు రాజు సెడ్ టు మీ, రాజు నాకు చెప్పాడు నువ్వు చాలా మంచి పని చేసావు. అంటే ఎవరడా? రాజు నాకు చెప్పినాడు నువ్వు చాలా మంచి పని చేసినావు అంటే నేను చేసినట్టే కదా. అంటే మీ ఏమైంది? ఐ అయింది కదా. మీ ఐ అయింది. అది మీరు గమనించాలి.
దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై డియర్. సో రాజు టోల్డ్ మీ దాట్ ఐ హ్యాడ్ డన్ గ్రేట్ జాబ్. 2 పాయింట్లు. నీ హెల్పింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది, టెన్స్లో మార్పు ఉంటుంది, అజర్టివ్ సెంట్ ఉంది, అందుకే కామా ప్లేస్లో దట్ వస్తుంది. ఇది అజర్టివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్ళాలి. అజర్టివ్ అయిపోయింది, అఫర్మేటివ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళాలి. వెళ్దామా? లెట్ us గో ఫర్ మై డియర్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళాలి అంటే కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ద టీచర్ said stand in the line. స్టాండ్ ఇన్ ద లైన్. చూడండి, స్టాండ్ వర్బుతో స్టార్ట్ అయింది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వర్బుతో స్టార్ట్ అయితే ఇంపరేటివ్ వచ్చినప్పుడు 2 పెట్టాలి. ఎక్కడ? ఈ కామా ప్లేస్లో 2 పెట్టాలి. ఇంకా ఇక్కడ నాకు రిపోర్టింగ్ వర్బు అవన్నీ అవసరం లే. కాకపోతే ఇక్కడ సెడ్ అనేది కొన్నిసార్లు రిక్వెస్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఆర్డర్ అవుతుంది, కొన్నిసార్లు సజెస్టెడ్ అవుతుంది. సో ఇక్కడ టీచర్ కాబట్టి ఆర్డర్ చేస్తారు కదా. ద టీచర్ సజెస్టెడ్ లేదా ఆర్డర్డ్. ద టీచర్ సజెస్టెడ్ లేదా ఆర్డర్డ్. ఈ కామా ప్లేస్లో ఏం రావాలి మనకి? 2 రావాలి. 2 ప్లస్ ఇదంతే, టు స్టాండ్ in the line. To stand in the line. ఇక్కడ చూడండి, 2 ప్లస్ verb 1, 2 ప్లస్ V1, 2 ఇన్ఫినిటివ్ అంటారండి. 2 ఇన్ఫినిటివ్. వెరీ సింపుల్, వెరీ ఈజీ. అంటే ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపించే, కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ అని వచ్చినప్పుడు అంటే వర్బుతో స్టార్ట్ అయినప్పుడు 2 పెడితే అయిపోతుంది. కాకపోతే రిక్వెస్టెడ్ దిస్ వన్. సపోజ్ ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి, ద డాక్టర్ సెడ్ టేక్ ద మెడిసిన్ ప్రాపర్లీ. ద డాక్టర్ సెడ్ టేక్ ద మెడిసిన్ ప్రాపర్లీ. ఇక్కడ మనం ఏం చేయాలి? వర్బుతో స్టార్ట్ అయింది. ఇదేంతో స్టార్ట్ అయింది? వర్బుతో స్టార్ట్ అయింది. అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్, 2వ కేటగిరీ. సో ఇక్కడ కామా ప్లేస్లో ఏమొస్తుంది? 2 రావాలా. అప్పుడు చూడండి, ద డాక్టర్ ఏం చెప్పినాడు పేషెంట్కి? ద డాక్టర్ సెడ్ ఏమవుతుంది? సజెస్టెడ్ అవుతుంది, లేకపోతే రిక్వెస్టెడ్, సజెస్టెడ్ అవుతుంది. ద డాక్టర్ సజెస్టెడ్ టు టేక్ 2 అయితే ఇంకా సేమ్ అదే, టు టేక్ ద మెడిసిన్. ఈ లైన్ అంతా దింపండి అంతే. టు టేక్ ద మెడిసిన్ ప్రాపర్లీ. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. అంటే మనం 2 రకాల సెంటెన్స్లు చేసినాం. ఏమేమి చేసినాం సార్ అంటే 2 థింగ్స్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ద ఫస్ట్ ఈజ్ అసర్టివ్ చేసినాం, ఇంపరేటివ్. ఇంకా ఇంటరాగేటివ్ ఉంది, ఎక్స్క్లమేటరీ. ఇంపార్టెంట్. చివరిగా ఒక్క లైన్ చెప్పేసి వదిలేస్తాం. ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో అసర్టివ్ ఉందా, ఇంపరేటివ్ ఉందా అది చూసుకోవాలి. కానీ అసర్టివ్ ఉందనుకోండి అప్పుడు దీనికి రావాలి, రిపోర్టింగ్ వర్బ్ దేంట్లో ఉందో. అక్కడ ఇంపరేటివ్ ఉందనుకోండి ఇది చూడాల్సిన అవసరం లేదు, 2 ప్లస్ కొట్టేస్తే అయిపోతుంది. హోప్ యూ అండర్స్టూడ్. ఈ 2 చూడండి, తర్వాత మనకి ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ మార్క్స్ వస్తుంది. ఇప్పుడు 3వది ఏంటి? ఇంటరాగేటివ్ అని ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్లు 2 రకాలు. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. రెండోది WH క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, WH. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దట్టు ప్లేస్లో ఇఫ్ ఆర్ వెదర్ తీసుకోండి. అదే ఇక్కడ ఏందనుకోండి, సేమ్ WH వర్డే వస్తుంది. ఎలా వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. He said, do you like music? చూడండి, he said, do you like the music? ఇక్కడ చూడండి మనం, do you like the music ఇంటరాగేటివ్ కదా.
ఇంటరాగేటివ్లో ఎస్ ఆర్ నోనా డబ్ల్యూహెచ్ఓ ఇది ఎస్ ఆర్ నో. డూ యూ లైక్ మ్యూజిక్ అంటే ఎస్ అంటాం, లేదా నో అని అంటాం. సో ఎస్ ఆర్ నో వచ్చినప్పుడు ఏం వాడాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి. ఇప్పుడు చూడండి, హీ సెడ్ పాస్ట్లో ఉంది. హీ సెడ్ ఏమవుతుంది సార్ అంటే ఇంటరాగేటివ్లో క్వశ్చన్డ్ అవుతుంది లేదా ఇంటరాగేటెడ్ అవుతుంది. అంటే సెడ్ అనేది క్వశ్చన్డ్ అయినా అనొచ్చు, ఈ క్వశ్చన్ మీ అనొచ్చు, లేకపోతే ఇంటరాగేటెడ్ అని కూడా ఏదో ఒకటి క్వశ్చన్ మీ లేదా ఇంటరాగేటెడ్ మీ అనొచ్చు, ఈ చెక్డ్ మీ అనొచ్చు. హీ క్వశ్చన్డ్ ఇక్కడ కామా రాదు. హీ క్వశ్చన్డ్ యూ లైక్ మ్యూజిక్. యూ అంటే నేను కదా. ఇక్కడ చూడండి, క్వశ్చన్డ్ ఇఫ్ కానీ వెదర్ కానీ. ఇఫ్ యూ మీన్స్ లైక్ ఐ, ఇఫ్ ఐ లైక్ కాస్త లైక్డ్ అంతా నేను ఎందుకు అంటాను అంటే వెదర్ ఇఫ్ ఐ లైక్డ్ ద మ్యూజిక్. ఇది పాయింట్. ఎందుకు సార్ లైక్డ్ అన్నావు? ఇక్కడ లైక్ ఉంది కదా అంటే సింపుల్ ప్రజెంట్ కదా ఇది. సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బు పాస్ట్లో ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అయింది కదా. ఇఫ్ లేదా వెదర్ ఐ లైక్డ్ మ్యూజిక్. హీ క్వశ్చన్డ్ వెదర్ ఐ లైక్డ్ ద మ్యూజిక్. దిస్ ఇస్ వాట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ముందు ఏం చేయాలా? ఈ సెడ్ తర్వాత రిపోర్టింగ్ పార్ట్లో బాగా గమనించండి. రిపోర్టెడ్ పార్ట్లో రెండు గమనించాలి. ఇచ్చింది ఇంటరాగేటివా, అసెప్టివా, ఇంపరేటివా చూడాలి. చూసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే హౌ టు అండర్స్టాండ్ వెదర్ గివెన్ ద సెంటెన్స్ ఇస్ అసెప్టివా, ఇంపరేటివా, ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీయా. అవన్నీ మాకెలా తెలుస్తాయి సార్? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేను ఒక నెక్స్ట్ వీడియో తీస్తాను, మీకోసమే వీడియో తీస్తాను నేను, ఖచ్చితంగా తీస్తాను నేను. ఇన్ని రోజులు చాలా వీడియోస్ మిస్ అయినా మనం ఇప్పటి నుంచి వస్తాం. అసెప్టివ్ అంటే నౌన్తో ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది. ఇంపరేటివ్ అంటే వర్బుతో బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంటరాగేటివ్స్ రెండు రకాలు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ అంటే చివరిలో ఆశ్చర్యార్థపు గుర్తుంటుంది. అంటే మనం చూడాల్సింది ఇన్ ద గివెన్ సెంటెన్స్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద గివెన్ సెంటెన్స్ వెదర్ ఇట్ ఈస్ అసెప్టివ్. చూడండి, రాజు సెడ్ టు మీ యూ హ్యావ్ అన్నాడు. యూతో స్టార్ట్ అయింది అంటే ఏంటి? అసెప్టివ్ లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నాం. అందుకేమన్నా దట్టు అన్నాను. చివరిగా ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్తో చెప్తాను. He said, what is your name? ఇంటరాగేటివ్ నచ్చింది. హీ సెడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం. సెడ్ ఏమవుతుంది? ఇంటరాగేటివ్ కాబట్టి హీ క్వశ్చన్డ్, హీ ఆస్క్డ్ మీ లేదా హీ క్వశ్చన్డ్ మీ. హీ ఆస్క్డ్ వాట్స్ యువర్ మీన్స్ మై కదా. వాట్ మై నేమ్ ఈజ్ ఏమైంది? వాజ్ అని రాస్తా. ఎందుకు రాస్తావు సార్? నీకేం అట్లా ఎందుకు రాస్తావు అని నన్ను అడిగితే, అయ్యా రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు ఈజ్ వాజ్ అవుతుంది అంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. అది పాయింట్. ఇంకా ఫైనల్గా ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అని ఒకటి ఉంది. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. నిజంగా మీకు అర్థమైందంటే లెట్ us గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పండి. ఈ వీడియో 2-3 సార్లు చూడండి. నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చే 10th క్లాస్ కావచ్చు, టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఏదే ఎగ్జామ్ రాయవచ్చు, ఆ బిట్లన్నీ తీసుకొస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు కూడా కావచ్చు. ఎక్స్క్లామేటరీ వచ్చినప్పుడు ఈ ప్లేస్లో దట్ రావాలా? చూడండి, ఎగ్జాంపుల్ చూస్తాం. హీ సెడ్ వాట్ ఏ జోక్ అన్న. ఇప్పుడు ఇచ్చిన వెంటనే చూడాలి. ఏం చూడాలి మీరు? ఓహో వాట్ ఏ జోక్ అని చూడాలి. ఇక్కడ ఇది ఇంటరాగేటివ్ కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఇంటరాగేటివ్, ఇట్స్ ఎక్స్క్లమేటరీ ఉంది అనుకోండి. ఇట్స్ లైక్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సెడ్ ఏమవుతుంది సార్ అంటే హీ ఎక్స్క్లమేటరీ కాబట్టి ఎక్స్క్లైమ్డ్ ఒకటి కొట్టాలి. లేకపోతే ఆస్టానిష్డ్ అంటాం. ఆస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్ అయినాడని. హీ ఎక్స్క్లైమ్డ్ కరెక్ట్. ఇక్కడ దట్ రావాలని చెప్పుకున్నాం మనం. హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ద జోక్ వాజ్ నైస్. He exclaimed that the joke was nice.
ఈ కామా ప్లేస్లో దట్ రావాలా. ఎందుకు రావాలా మనం చెప్పుకున్నాం మనం. సార్ ఎందుకు సార్ దట్ వచ్చింది సార్, ఎందుకు సార్ దట్ వచ్చిందంటే, అయ్యా అజెక్టివ్ వచ్చినప్పుడు దట్టు పెట్టుకోండి, ఇంపరేటివ్ పెట్టించినప్పుడు టు పెట్టుకోండి, ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు ఇఫార్ మీద పెట్టండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు దట్టు పెట్టండి. అదే కదా మనం పెట్టింది ఇక్కడ. దట్ వీ హ్యావ్ ప్రెస్డ్, లైక్ యూ నో వీ హ్యావ్ కెప్ట్ దిస్. వాట్ ఇస్ దిస్? నో వుడిన్. చూడండి, సో ఇక్కడ దట్టు పెట్టాం కదా. సో ఇక్కడ ఎందుకు దట్టు పెట్టాం సార్ అంటే, బికాస్ ఇట్ ఈస్ వాట్ ఇట్స్ వాట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మనకు 4 types ఆఫ్ సెంటెన్స్ చేసేసినాం. ఇప్పుడు చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను. ద లాస్ట్ ఎగ్జాంపుల్, లైక్ రమ్య said, give me a glass of water. గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది సెంటెన్స్. రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. గివ్ అనేది అంటే వర్బుతో స్టార్ట్ అయింది, అంటే ఇంపరేటివ్కి వచ్చినప్పుడు నెంబర్ 2 కదా, 2 రావాలా. 2 + గివ్ అంతే. ఇంకా రమ్య సెడ్, ఇక్కడ రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఆర్డర్డ్ అనుకోండి. రమ్య ఇక్కడ మనకు ప్లీజ్ లేదు కాబట్టి రమ్య ఆస్క్డ్, ఇంటరాగేటివ్ అయితే ఆస్ట్ అవుతుంది. రమ్య సెడ్ అయిన వాడండి, లేకపోతే రమ్య ఆర్డర్డ్, ఆ వాయిస్ని బట్టి చెప్పొచ్చు. రమ్య ఆర్డర్డ్ టు గివ్, ప్లస్ అవసరం లేదు కదా, టు గివ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ 2 ఎందుకు అన్నాను, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. ఇట్స్ అ డైరెక్ట్ స్పీచ్, ఇట్స్ అ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంకో ఎగ్జాంపుల్, లెట్ మీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అమ్మా. They say we learn new things. అన్నాడు. చూడండి, they say we learn new things అన్నాడు. ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. బాగా గమనించండి, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. చూడాల్సింది ఏంటి, వి లెర్న్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ అంటే మేము రావాలా, దట్ రావాలా. మంచిది. ఇక్కడ సే అనింది. సే అనేది ఏముంది, రిపోర్టింగ్ వర్బ్. అంటే ఇక్కడ ఏ టెన్స్ ఉంటుందో టెన్స్లో మార్పు ఉండదు, సేమ్ దిగుతుంది. అప్పుడు చూడండి, దే సే ఈ కామా ప్లేస్లో దట్ రావాలి కదా, ఎందుకంటే ఇట్స్ అసర్టివ్ కాబట్టి. దే సే దాట్ వి లర్న్ అంటే ఎవరు, దే లర్న్ న్యూ థింగ్స్. వాళ్ళు చెప్పారు, వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు అని. ఇక్కడ చూడండి, వీ లర్న్, దే లర్న్. ఇది సింపుల్ ప్రెజెంటే, ఇది సింపుల్ ప్రెజెంటే, రెండు కూడా సింపుల్ ప్రెజెంటే. టెన్స్లో మార్పు లేదు. ఎందుకు, రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. she said I took the responsibility. ఆమె చెప్పింది, నేను బాధ్యత తీసుకున్నానని. ఇక్కడ చూడండి, ఐ టుక్ అంటే ఫస్ట్ వన్ కదా, అంటే ప్రణంతో స్టార్ట్ అయింది, అంటే దట్ రావాలి. సెకండ్ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉంటే మారుతుంది కదా. ఐ టుక్ అనేది సింపుల్ పాస్ట్, అంటే అక్కడ ఏం కావాలా, డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్. ఇండైరెక్ట్లో వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాను. షీ సెడ్ అవుతుంది. షీ సెడ్ దాట్. ఇక్కడ షీ టుక్ అంటే, ఐ టుక్ అంటే షీ టుక్ కాస్త షీ హ్యాడ్ టేకెన్. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. షీ హ్యాడ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. ఐ టుక్ అంటే అజెక్టివ్ సెంటెన్స్, అందుకే దట్టు అన్నాను. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది, అంటే సెడ్ అని ఉంది. సెడ్ అని ఉంటే ఐ టుక్ మారుతుంది. ఐ టుక్ అనేది సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ ఉండే, సింపుల్ పాస్ట్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్
పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, ప్రీవియస్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో బలంగా ప్రాక్టీస్ చేద్దాం. మీరు చివరి వరకు వినింటే ప్లీజ్ కంటిన్యూ దే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఒక మెసేజ్ మీరు పెట్టండి. మీరు చూశారు, అర్థం చేసుకున్నారు, ఈ వీడియో ప్రయోజనకరమైంది, ప్రొడక్టివ్ అయిందని నేను నమ్ముతాను. ఇప్పటి నుంచి రోజు వీడియోస్ తీస్తాను. టు బీ ఫ్రాంక్, కన్సిస్టెన్సీ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ వీడియో తీయడానికి మార్నింగ్ నుంచి నేను బ్రెయిన్ కుదరట్లేదు, కరెంట్ పోతుంది, లైక్ బ్యాటరీ అయిపోతుంది, నా బ్యాటరీ అయిపోయింది. సో కన్సిస్టెన్సీ ద బిగ్గెస్ట్ మ్యాటర్ అని చెబుతూ, సో థ్యాంక్ యూ మై డియర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండ్ లైకింగ్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. Yo Mahesh, Mahesh English Academy. Good night.